హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగా హౌస్ కన్స్ట్రక్షన్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక 30x54 కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది. 30 అడుగులు వెడల్పు, 54 అడుగులు పొడవు అయితే కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక 3:35 సెంటర్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదే గజాల్లో అయితే 180 గజాలు ఉంటుందన్నమాట. 180 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ సైట్ ఏరియా అనేది ఉంటుంది. బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది. ఈ హౌస్కి యూజ్ చేసిన మెటీరియల్స్ అన్నీ కూడాను మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్. అట్లానే హౌస్ బయట 20 అడుగుల రోడ్డు అయితే అవైలబిలిటీ ఉందన్నమాట. ఇంటి ముందు రోడ్డు వచ్చేసి 20 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఇది కార్ పార్కింగ్ ఏరియా. మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా అంతాను 17x15 కొలతలతో ఉంటుందన్నమాట. ఈ పార్కింగ్ ఏరియా సౌత్ వైపు స్టెప్స్ అనేవి వస్తాయి. ఈ పార్కింగ్ ఏరియాలో కూడా సీలింగ్ చాలా అందంగా చేయించారు. మెయిన్ డోర్ డిజైన్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ అనమాట. ఇక్కడ ఉత్తరం వైపు ఒక 3 అడుగుల ప్లేస్ అయితే వస్తుందన్నమాట. అట్లానే మీకు లివింగ్ హాల్ చూపిస్తున్నాను చూడండి. మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ నేను చూపిస్తున్న మార్బుల్ ఏవైతే ఉన్నాయో ఇవే హౌస్ అంతా యూజ్ చేయడం జరిగింది. పైన జిప్సన్ షీట్స్తో సీలింగ్ అనేది హౌస్ అంతా చాలా అందంగా చేయించారు. లివింగ్ హాల్లో ఇచ్చినటువంటి టీవీ యూనిట్ డిజైన్ మీ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్కి యూజ్ చేసినటువంటి వైరింగ్ అంతాను ఫినోలెక్స్ వైరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్విచ్ బోర్డ్స్ అను ఇవంతాను లెగ్రాండ్ కంపెనీ వస్తాయి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 14x12 కొలతలతో ఉంటుంది, రెస్ట్ రూమ్ కాకుండాను. పైన సీలింగ్ డిజైన్ మీకు చూసిన చూడండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు. కబోర్డ్స్ వచ్చేసి నీవుడ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. యాంటీ టెర్మైట్ ఇది మంచి క్వాలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కబోర్డ్స్ అనేవి చదవట్టదు. మీకు ఇందులో ఇచ్చినటువంటి రెస్ట్ రూమ్ చూపిస్తున్నాను చూడండి. ఇందులో గ్లాస్ పార్టీషన్ కూడా వస్తుందన్నమాట సపరేట్గా. శానిటరీ మొత్తం వచ్చేసి సెరా కంపెనీ యూజ్ చేయడం జరిగింది. మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడింది లేదు. 2x4 వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ రెస్ట్ రూమ్ అంతా కూడాను. ఈ ట్యాప్స్ ఇవన్నీ కూడాను సెరా కంపెనీ యూజ్ చేయడం జరిగిందనమాట. లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎంత క్వాలిటీగా ఈ హౌస్ ఉందన్నది. ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ కొత్తపేట ఏరియా, చీరాల మండలం, బాపట్ల డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది. సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. 12x12 కొలతలతో వస్తుందన్నమాట. రెస్ట్ రూమ్ కాకుండా ఇక్కడ మేము చూపిస్తుంది చిల్డ్రన్ బెడ్రూము. పైన సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాం చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చాలా అందంగా చేయించడం జరిగింది సీలింగ్ డిజైన్ అనేది. ఐరన్ అంతాను వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది. విండోస్ వచ్చేసి మొత్తం యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వస్తాయి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అనేది చూద్దాం ఇప్పుడు. ఇందులో ఇచ్చినటువంటి రెస్ట్ రూమ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నది. మొత్తం ఇందులో కూడాను 2x4 వాల్ టైల్స్తో చాలా అందంగా ఈ రెస్ట్ రూమ్ అనేది డిజైన్ చేయించడం జరిగింది. ఈ ట్యాప్స్ అవి కూడాను మంచి క్వాలిటీ ట్యాప్స్ అయితే యూజ్ చేశారు సెరా కంపెనీవి. ఈ హౌస్కి సెట్ బ్యాక్స్ చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇంటి చుట్టూ తిరగడానికి ప్లేస్ అయితే ఉంటుంది. చుట్టూ ప్రొటెక్షన్ గ్రిల్స్ కూడా మంచి సెక్యూరిటీ పర్పస్ ఇవ్వడం జరిగిందనమాట. బ్యాక్ సైడ్ కానీ ఉత్తరం వైపు కానీ మొత్తం చుట్టూ ప్రొటెక్షన్ గ్రిల్స్ కూడా వస్తాయి. కిచెన్ కమ్ డైనింగ్ అనమాట ఇక్కడ నేను చూపించబోతుంది. ఎదురు డైనింగ్ వస్తుంది, తర్వాత కిచెన్ అనేది ఉంటుంది. పైన ఇందులో కూడా సీలింగ్ అనేది చాలా అందంగా చేయించారు. ఇక్కడ కార్నర్లో వచ్చేసి పూజ గది అనేది సపరేట్గా వస్తుంది. మీకు కిచెన్లో ఇచ్చినటువంటి కబోర్డ్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి తూర్పు వైపు ఒక 7 అడుగులు గల్లీ ప్లేస్ ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. వెనకాలకు ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్. ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తుంది. ఇది తూర్పు వైపు వాకిలి, వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది. ఇది ఒక 7 ఫీట్ ఉంటుందన్నమాట గ్యాప్ అనేది బ్యాక్ సైడ్. ఉత్తరం కూడా 3 అడుగులు వస్తుంది. దక్షిణం ఒక 1 ఫీట్ ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది కామన్ బాత్రూమ్ ఇన్సైడ్ వ్యూ.
ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.